మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు వద్ద రైతులతో కలిసి అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రుణమాఫీ పూర్తయిన రైతులకు తిరిగి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న బ్యాంకు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల లోపు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వకుండా సిబిల్ స్కోర్ ఉన్న రైతులకు మాత్రమే రుణాలు ఇస్తామని బ్యాంకు మేనేజర్ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలే కాకుండా ఇతర రుణాలను కూడా చెల్లించాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మాసైపేట కెనరా బ్యాంక్లో రైతు రుణమాఫీ అయినా కానీ రైతులకు రుణమాఫీ ఇవ్వడంలో మాసైపేట బ్యాంక్ మేనేజర్ గారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు రైతులను. అలాగే సిబిల్ అనేది రైతుకు మెయింటైన్ చేస్తాడు, చేయకపోవచ్చు. కానీ మాసైపేట కెనరా బ్యాంక్లో సిబిల్ ఉంటేనే నేను లోన్ ఇస్తా అని చెప్పి కొత్తగా ఒక రూల్ పెడుతున్నాడు. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. అలాగే ఇంకా రైతులకు రుణమాఫీ అయినా కానీ వేరే లోన్లు చూపించి వేరే పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లు ఇవన్నీ చూపించుకుంటూ లోన్ ఇవ్వడంలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడు. నాకు రుణమాఫీ 55,000 చిల్లర రుణమాఫీ అయింది. కెనరా బ్యాంకుల మేనేజర్ మాత్రము ప్రతి ఒక్క రుణమాఫీ విషయంలో మేనేజర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పెడతారు. పింఛనోళ్లను, రైతులను అందరిని ఇబ్బంది పెడతాడు. నాకు ఫస్ట్ విడతనే రావాలి, 55,000 ఉన్నది ఫస్ట్ విడత రావాలి. ఫస్ట్ విడత కాక మిస్గైడ్ చేసి 4వ విడత వచ్చింది. మేనేజర్ మాత్రం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాడు. రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా మేనేజర్ చూడాలి. మాకందరినీ ఇబ్బంది పెడుతుండు. రైతుల విషయంలో, రుణమాఫీ విషయంలో కానీ ఇంకా పింఛన్ విషయంలో కెనరా బ్యాంక్ మేనేజర్ మాత్రం అమౌంట్ కట్టుకొని సెటిల్మెంట్ చెయ్యొద్దు, బియ్యొద్దు అని ఇబ్బంది పెడుతుండు. దీని విషయంలో మాత్రం మేనేజర్ మాత్రం అందరు రైతులను రుణమాఫీ విషయంలో అమౌంట్ వేయాలని కట్టించుకోండి